అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కదిపిన తేనె తుట్టెతో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎప్పుడో 40 ఏళ్ల నాటి నెల్లి ఊచకోత వ్యవహారానికి సంబంధించి ఆయన అసెంబ్లీ ముందుంచిన 2 నివేదికలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని అలాగే మమతా బెనర్జీని డిఫెన్స్లో పడేశాయి. బంగ్లా నుంచి అక్రమంగా చొరబడి అసోంలో విధ్వంసం సృష్టించిన 3000 మంది వలసదారులు అసోం గిరిజనులు ఊచకోత కోసిన సంఘటన అప్పట్లో పెను దుమారం రేపింది. ఒకసారి వివరాల్లోకి వెళ్దాం. మాజీ న్యాయమూర్తి టియు మెహతా కమిషన్ నివేదికను అసోం ప్రభుత్వం అసెంబ్లీలో సమర్పించింది. అలాగే అధికారిక త్రిభువన్ ప్రసాద్ తివారీ కమిషన్ నివేదిక ప్రతులను 126 మంది సభ్యుల సభలోని సభ్యులకు ఇతరులకు పంపిణీ చేసింది. అయితే అనధికారిక మెహతా కమిషన్ నివేదిక హార్డ్ కాపీలు కేవలం ఎమ్మెల్యేలకు మాత్రమే అందాయి. ఈ 2 నివేదికల్లో కూడా 1983 ఫిబ్రవరిలో జరిగిన హింసాత్మక ఘటనలపైన వివరాలున్నాయి. ఆ నెలలోనే 3 దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. తివారీ కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే మెహతా కమిషన్ను 1979 నుంచి 85 మధ్య అసోం ఉద్యమాన్ని నడిపిన ముక్తి జూజారు సన్మిలన్ ఇంకా ఇతర సంస్థలు ఏర్పాటు చేశాయి. హింసకు ప్రధాన కారణం ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా ఎన్నికలు జరపడమేనని, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పరిస్థితులు ఎన్నికలకు అనుకూలంగా లేవని తెలిసినా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఎన్నికలు జరిపిందని మెహతా కమిషన్ నివేదిక ఆరోపించింది. ఎన్నికల సంఘం ఎన్నికలు జరపకూడదని నిర్ణయించకపోవడం వల్ల హింస ఆగలేదని విమర్శించింది. ఎన్నికల జాబితాలను సరిచేయకుండా ఎన్నికలు జరపడం ప్రజల్లో ఆగ్రహాన్ని రేపిందని నివేదికలో పేర్కొంది. 1979లో మంగల్దోయ్ లోక్సభ ఉప ఎన్నిక కోసం ఓటర్ల జాబితా సవరణే అసోం ఉద్యమానికి నాంది అయింది. అనుమానాస్పద జాతీయత కలిగిన వ్యక్తులు ఓటర్ల జాబితాలో చొరబడ్డారని ఆందోళనకారులు ఆరోపించారు. తివారీ కమిషన్ నివేదిక మాత్రం 1983 హింసకు ఎన్నికలు జరపడం కారణం కాదని స్పష్టం చేసింది. విదేశీయులు, భాష వంటి సమస్యలు దశాబ్దాలుగా ప్రజల మనస్సుల్లో కల్లోలం రేపుతున్నాయని, గతంలో కూడా హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయని నివేదికలో పేర్కొంది. 1983 జనవరి 1 నుండి ఏప్రిల్ 30 వరకు 11 జిల్లాల్లో 3023 మంది మరణించారని ఈ నివేదికలో పేర్కొంది. నాగావోం జిల్లాలో 1811 మంది, నెల్లి అప్పుడు నాగావోం జిల్లాలో భాగం. 1983 ఫిబ్రవరి 18న వలసల ముస్లింలు, ముఖ్యంగా మహిళలు, పిల్లలు హతమయ్యారు. ఇతర జిల్లాల్లో అసోం ప్రజలు, బెంగాలీ హిందువులు, ఇతర వర్గాల వారు కూడా మరణించారని పేర్కొన్న తివారీ కమిషన్ ప్రధానంగా నెల్లి మారణకాండపైనే దృష్టి సారించింది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చెప్పిన దాని ప్రకారం తివారీ కమిషన్ నివేదికను 1987లో అసోం గణ పరిషత్ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో సమర్పించారు. స్పీకర్కు మాత్రమే ఒక కాపీ ఇచ్చారు. అక్రమ వలసదారులను రాష్ట్రం నుండి పంపించాలి అనే డిమాండ్తో ప్రారంభమైన అసోం ఉద్యమం 1985 ఆగస్టులో అసోం ఒప్పందంపై సంతకం చేయడంతో ముగిసింది. అయితే ఈ సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదు. అసోం రాష్ట్రంలో 1983లో జరిగిన ఎన్నికల సమయంలో, ముఖ్యంగా నెల్లి మారణకాండలో స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే అత్యంత భయానకరమైన సామూహిక హింస చోటు చేసుకుంది. 42 ఏళ్ల తర్వాత 2 విచారణ నివేదికలను అసోం శాసనసభలో ప్రవేశపెట్టారు. వాస్తవానికి ఇదంతా కూడా పొరుగు రాష్ట్రం పశ్చిమ బెంగాల్లో అక్రమ వలసదారులను ప్రోత్సహిస్తున్నారని అభియోగాలు ఎదుర్కొంటున్న మమతా బెనర్జీ ముందరి కాళ్లకు బంధం వేయడం కోసం బీజేపీ ఆడుతున్న గేమ్గా తృణమూల్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది.